నమస్తే, నేను మీ జర్నలిస్ట్ అలిమిని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సుమారు 18 నుంచి 19 నెలలు కావస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దళితుల హక్కులు రోజురోజుకి కాలరాస్తున్నారని దళిత నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు సంధిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలు ఏ మేరకు న్యాయం లభించిందో అడిగి తెలుసుకునే పని చేద్దాం. ప్రస్తుతం మన స్టూడియోలో రిటైర్డ్ అధికారి దేవిప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. జై భీమ్. జై భీమ్. ప్రసాద్ గారు చెప్పండి, ప్రస్తుతం రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి చాలా అక్రమం, అన్యాయం. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ అలిమిని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సుమారు 18 నుంచి 19 నెలలు కావస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దళితుల హక్కులు రోజురోజుకి కాలరాస్తున్నారని దళిత నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు సంధిస్తున్నారు. మరి పక్కన గత ప్రభుత్వం కూడా తమకు ఏమాత్రం కూడా న్యాయం చేయలేదని మేధావి వర్గం కూడాను రాష్ట్రంలో తన ఆరోపణలను గుప్పిస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? రాష్ట్ర విభజన తర్వాత బడుగు బలహీన వర్గాలు ఏ మేరకు న్యాయం లభించిందో అడిగి తెలుసుకునే పని చేద్దాం. ప్రస్తుతం మన స్టూడియోలో రిటైర్డ్ అధికారి దేవిప్రసాద్ గారు ఉన్నారు. ఆయన గతంలో కూడాను పలు రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి ఎలా చేరుకోవాలనే దాని మీద కూడాను చాలామందికి మార్గదర్శకంగా ఎన్నో ఉపన్యాసాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మాల చేసి రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ స్థాయిలో కూడాను మాలల హక్కుల కోసం ఆయన ప్రత్యేకంగా పనిచేశారు. ఆయన సతీమణి పామరు ఎమ్మెల్యేగా కూడాను గతంలో పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన మనతో మాట్లాడతాకి సిద్ధంగా ఉన్నారు. అసలు రాష్ట్రంలో దళితుల హక్కులు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం విజయవాడ లాంటి ప్రాంతంలో అంబేద్కర్ బొమ్మ స్థాపించిన వైసీపీ ప్రభుత్వం ఆ తర్వాత ఎందుకని ఆ ప్రాంతంలో కూటమి ప్రభుత్వం న్యాయం చేయలేకపోతుందో కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. జై భీమ్. జై భీమ్. ప్రసాద్ గారు చెప్పండి, ప్రస్తుతం రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఎలా ఉంది? బడుగు బలహీన వర్గాల పరిస్థితిలో ఏ రకమైనటువంటి మార్పు కనిపించడం లేదు. గతంలో కంటే కూడా దిగజారినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకంటే దళితుల పట్ల ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి శ్రద్ధ లేదు. రెండోది, ప్రాధాన్యతల్లో ఇవ్వటంలో వాళ్ళు ఈ కులాలని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని చాలా నిర్లక్ష్య వైఖరితోనూ, చాలా నిర్లిప్తంగాను, వాళ్ళు మాకు సంబంధం లేని వాళ్ళు అన్నట్లుగాను వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి ఇది మెజారిటీ ఆఫ్ ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఈ వర్గాలకు చెందిన వాళ్ళే. ఎందుకంటే రాష్ట్ర జనాభాలో చూసుకున్నట్లయితే దాదాపు 80% ప్రజలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు. కాబట్టి అలాంటి వర్గాలకి మరి ప్రయోజనం చేకూర్చే పథకాలను అమలు చేయడంలో కానీ, ప్రభుత్వ పాలనలో కానీ, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటంలో కానీ అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం వివక్ష చూపుతుందనేది స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా చేసినటువంటిది ఏమీ లేదు. అది కాకుండా ఈ వర్గాలను విభజించడంలో ఈ ప్రభుత్వం ముందడుగులో ఉంది. ఎందుకంటే మాలా మాదిగల మధ్యన ఒక డివిజన్ తీసుకొచ్చి అంబేద్కర్ గారు పెట్టినటువంటి రాజ్యాంగంలో ఏకైక రిజర్వేషన్ సిస్టమ్ పెట్టి, షెడ్యూల్డ్ క్యాస్ట్ అని ఒక క్యాస్ట్ పెట్టి, షెడ్యూల్డ్ ట్రైబ్ అని ఒక క్యాస్ట్ పెట్టి, బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని ఒక క్యాస్ట్ పెట్టి, మైనారిటీస్ అనేది ఒక క్యాస్ట్గా ఒక వర్గంగా పెట్టారు. కాబట్టి వాళ్ళని కలిపి, అనేక వేల కులాలని కలిపి ఒక కులంగా చేసినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా కుల విభజన చేస్తూ, వర్గీకరణ చేస్తూ, రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఈ కూటమి ప్రభుత్వం మొట్టమొదటిగా చేసినటువంటి రాజ్యాంగ వ్యతిరేక చర్య వర్గీకరణ, ఎస్సీ క్యాస్ట్ల వర్గీకరణ. దానివల్ల ఎవరికి ఏం ప్రయోజనం లేదు, అందరూ నష్టపోతారు. అందరికీ కూడా మరి ఏ రకమైనటువంటి ప్రయోజనం చేకూరదు. వాళ్ళని విభజించి రాజకీయంగా మీరు లబ్ధి పొందడానికి చేసినటువంటి ఎత్తుగడలో భాగంగా మాత్రమే అది మీకు ఉపయోగపడుతుంది. కానీ వర్గీకరణ వల్ల ఏ వర్గానికి కూడా మేలు చేసేటటువంటి కార్యక్రమం కాదు అని చెప్పి. సార్ ఒకటి చెప్పండి, పొలిటికల్గానే మీ ఎంట్రీ ఏదైతే మేడం గారు కావచ్చు, మీరు కావచ్చు, ఒక ఐడెంటిఫికేషన్ అనేది వచ్చింది. ఎందుకని రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు? మేమేం రాజకీయాలకు దూరంగా లేము, రాజకీయాల్లోనే ఉన్నాము. నేను ఇప్పుడు ఆర్పిఐ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. మేడం గారు 20 years చేశారు కాబట్టి ఆవిడ, నేను రిటైర్ అయ్యాను కాబట్టి నేను లీడ్ తీసుకున్నాను, మేడం గారు రెస్ట్ తీసుకుంటున్నారు. కాబట్టి మేము రాజకీయాల్లోనూ, ఆవిడ కానీ నేను కానీ గత 25 సంవత్సరాల నుంచి ఎప్పుడు రాజకీయాల్లోనే ఉన్నాం. ఆ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ప్రజెంట్ యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నాం మేము. ఎందుకంటే మా దళిత వర్గాలు, మా బీసీలు, మా ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళ కోసం మేము పనిచేస్తాం కానీ ఇంకో వర్గాల కోసం పనిచేయాల్సిన. అలాగే ఆంధ్రప్రదేశ్లో పార్టీ అంటే టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ, అదే జరుగుతుంది. రిపబ్లికన్ పార్టీ అంటే కొద్దిగా అదే జరుగుతుంది. ఇప్పుడు
ఆధిపత్య కులాల ఆధిపత్యంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క జెండాలు మోస్తూ వాళ్ళకి జైలు కొట్టుకుంటూ వాళ్ళ యొక్క అడుగులకు మడుగులు ఒత్తుకుంటూ వాళ్ళకి ఎంతకాలం సేవ చేస్తామో, సేవ చేసిన ప్రయోజనం ఏముంది? కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ, రెండు ముఖ్యమైన రాజకీయ పార్టీలు కూడా ఈ వర్గాలు ఏ అయితే నేను చెప్పానో వాటికి న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమైనాయి. అందుకని వాటి కోసమే మేము నిలబడుతున్నాం. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీ, అంబేద్కర్ గారి సిద్ధాంతాలతో నడుస్తున్నటువంటి పార్టీ, అంబేద్కర్ గారి మనవడు, సొంత మనవడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీ. కాబట్టి ఆయన నన్ను రిక్వెస్ట్ చేసిన మీదట నేను ఇది యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మా యొక్క సిద్ధాంతాలకు, మా యొక్క అంబేద్కరిజం అనే విధానాలకి మాకు సరిపోయే పార్టీగా మేము భావించి దీనిలో పనిచేయటం జరుగుతుంది. సార్, ముఖ్యంగా రాష్ట్రంలో ఏదైతే కొంతమంది దళిత నాయకులు కావచ్చు, కొంతమంది మేధావులు కావచ్చు, అంటే ప్రస్తుతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలామంది మాట్లాడుతున్నారు. మీరు మటుకి ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని సందర్భాల్లో మాట్లాడే పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకని అంటారు? అనుకూలం అనేటువంటిది ఏదైనా మంచి చేస్తే అనుకూలంగా మాట్లాడడం తప్పులేదు, ఎవరైనా కానీ చెడు ఎక్కువ కనపడుతుంది కాబట్టి చెడు విమర్శలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రజలకి మేలు చేసే కార్యక్రమం ఏదైనా చేస్తే దాన్ని మెచ్చుకోవడంలో ఏ రకం తప్పు లేదు. అది జగన్ ప్రభుత్వం అనేవండి, లేదా చంద్రబాబు ప్రభుత్వం అనేవండి, లేకపోతే ఇంకోళ్ళ ప్రభుత్వం అనేవండి, అది మోడీ ప్రభుత్వం అనేవండి. ప్రజలకి మేలు చేసేటటువంటి కార్యక్రమాలను ఏదన్నా అమలు చేయడంలో వాళ్ళు ఏదైనా శ్రద్ధ చూపించి చేస్తే గనక తప్పకుండా దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం చేశారు? ఏం చేయలేదండి. అంటే అంబేద్కర్ స్టాట్యూ విషయంలో కూటమి ప్రభుత్వం అక్కడ పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వట్లేదు, దాని నిర్మాణాన్ని పూర్తిగా కూడా నిలిపేసింది. దాన్ని ఢిల్లీ లెవెల్లో కూడాను కొంతమంది దళిత నాయకులు వెళ్ళి ఆందోళన చేశారు. అంటే ఆ విషయంలో మీలాంటి వాళ్ళు ఎందుకని మాట్లాడలేకపోతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా? ఇప్పుడు ఆ విషయంలో మేము పోరాటమే చేశాం. అంటే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పోరాటం చేసింది. అక్కడ అఖిల భారత మహిళా సంఘాల తరఫున మేము వెళ్ళి అక్కడ షాపులకి ఇచ్చేశారు ప్రభుత్వం, మొత్తం డ్వాక్రా షాపులు కట్టేశారు చుట్టూ. అది దారి మూసేస్తే మేమే వెళ్ళి ఆందోళన చేసి వాళ్ళందరికీ భయపెట్టి మీరు ఇక్కడ చేశారంటే ఊరుకో అని చెప్పి ప్రభుత్వానికి కూడా హెచ్చరిక. వివక్ష ఎందుకని? బాబు గారు ఏంటి, గత ప్రభుత్వం చేసింది కాబట్టి దీన్ని మనం అమలు చేయకూడదు. పైగా ఇది నడిబొడ్డులో ఉంది. ఇది ఆధిపత్య కులాల అధీనంలో ఉన్నటువంటి భూమిని ఒక దళితుడికి విగ్రహం కోసం కేటాయిస్తారా? కాబట్టి ఇది మా కిందే ఉండాలి, మా యొక్క పెట్టుబడిదారుల కిందే ఉండాలి, మా యొక్క సామాజిక వర్గం కిందే ఉండాలి, మాకే లబ్ధి చేకూర్చే విధంగా ఈ గ్రౌండ్ ఉండాలనేది వాళ్ళ అభిప్రాయం. అయితే దానికి వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి కొంత మంచి పని చేశాడు. అక్కడ విగ్రహ నిర్మాణం అనేటువంటిది చాలా డేరింగ్ స్టెప్గా చేశాడు. కాబట్టి ఆ విషయంలో మేము అప్రిషియేట్ చేసాం, అప్పుడు చేసాం, ఇప్పుడు చేస్తాం. కాబట్టి అందులో ఏమి సందేహం లేదు. కానీ అతను కట్టాడు కాబట్టి దాన్ని వ్యతిరేకించాలి, దాన్ని నాశనం చేయాలి, ఆ యొక్క విగ్రహానికి ఏ రకమైనటువంటి మెరుగుదల లేదంటే దానికి సర్వీసెస్ ఏం చేయకూడదు అనే ఉద్దేశం. పైగానే అయిపోద్దని ఏమైనా భయం ఉండొచ్చు కదా? భయం అనేదే కాదు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఎలా ఉందంటే, ఒక ప్రభుత్వం చేసిన పథకాలను ఇంకో ప్రభుత్వం నాశనం చేయటం, ఈ ప్రభుత్వం చేస్తే మళ్ళీ రేపు ఇంకొక ప్రభుత్వం నాశనం చేయటం, ఇలా ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఒకదాని మీద ఒకటి తమ యొక్క వ్యతిరేకంగా వాళ్ళు పెట్టినాటికి మంచి పేరు వచ్చింది కాబట్టి అవి రాకుండా చెడగొట్టాలని చెప్పి ఆ పథకాలను రద్దు చేయడం అనేది జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు 27 పథకాలను అప్పుడు అంతకుముందు పెట్టాడు దళితుల కోసం. పెట్టినటువంటి పథకాలని జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు, చంద్రబాబు పెట్టాడు అని. కాబట్టి అవన్నీ కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ఆయనకి రాజకీయంగా చాలా ప్రభావం చూపించి అతను ఓటమికి కారణమైంది. 28 పథకాలు చాలా దారుణమైనటువంటి పథకాలు, మంచి పథకాలు, ఈ వర్గాలకి మేలు చేసేటువంటి పథకాలని అతను రద్దు చేయడం జరిగింది. కేంద్రం రద్దు చేయమంటే కేంద్రం యొక్క తొత్తుగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ చంద్రబాబు ప్రభుత్వం కానీ నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రతిపక్షం అనేది పెద్దగా లేదు. ప్రతిపక్షం మేమే ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే ప్రతిపక్షం అనేది కూడా బీజేపీ పాలనలో వాళ్ళకి తొత్తులుగా లొంగిపోయి ఉన్నారు. ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఇవాళ చంద్రబాబు అవనండి, లేదంటే మన పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేదంటే మన జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వీళ్ళు ముగ్గురు కూడా ఢిల్లీ వెళ్ళి వాళ్ళకేమో దండాలు పెట్టి వస్తారు, ఇక్కడికి వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకుంటారు. కానీ అసలైనటువంటి ప్రజల్ని వాళ్ళ యొక్క అవసరాలను తీర్చడంలో వీళ్ళు పూర్తిగా విఫలమయ్యారనేటువంటిది మా అభిప్రాయం. సార్, ఒకటి చెప్పండి, అసలు రాష్ట్రంలో కానీ దళితులు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఏదో రకంగా ఎన్జిఓ లాగా పోరాటం చేస్తున్నారు. ఏదైనా అధికార పార్టీ వస్తే వాళ్ళ సంఖలో దూరిపోతున్నారు. అటువంటి ఉదాహరణ మహాసేన రాజేష్ది బాగా ఈ మధ్యకాలంలో ట్రోల్ అవుతుంది. ఎందుకని అంటారు? అంటే ఒక ఎన్జిఓ లాగా ఉంటున్నారు, ఏదో పార్టీకి బెండ్ అయిపోతున్నారు. అంటే చెప్పేది ఇప్పుడు ఈ చాలా మాల మహానాడులు అనేవి ఏర్పడినాయి. ఈ మాల మహానాడులు వీధికి ఒక మాల మహానాడుగా మారిపోయి ముక్కలు చెక్కలైపోయి ప్రతి చిన్న నాయకుడు కూడా పెద్ద నాయకుడుగా, జాతీయ అంతర్జాతీయ నాయకులుగా వీళ్ళు కమిటీలు వేసుకుని చేస్తున్నారు. దానివల్ల ఏమైందంటే ఒక యూనిటీ అనేటువంటిది ఐక్యత దెబ్బతింది. రెండోది వాళ్ళకి ఒక రాజకీయ ఎజెండా లేదు.
వాళ్ళకి ఒక ఐడియాలజీ లేదు. ఏదో క్యాస్ట్ అని చెప్పుకుని అమ్ముకోవటం తప్ప దానివల్ల వాళ్ళకి సాధించేది ఏమి ఉండదు. ఎందుకంటే రాజకీయ పోరాటం చేయనప్పుడు హక్కులు సాధించుకోవటం ఎలా సాధ్యం అవుద్ది? ఊరికే ఉద్యమాలు చేసి కాసేపు గొడవ చేసి వెళ్ళిపోతే అది ఉద్యమం కాదు. ఉద్యమానికి ఎలక్షన్లో నీ యొక్క ప్రతిభను చూపించాలి, ఎలక్షన్లో నీ యొక్క విజయాన్ని నువ్వు సాధించాలి. అప్పుడే నీకు అంటూ ఒక గుర్తింపు, నీకు రాజ్యాధికారం దిశగా అడుగులేసినట్టు అవుతుంది. వీళ్ళకి ఏ పార్టీ కాదు, అది రాజకీయ పార్టీలు కాదు, అవి కేవలం కుల సంఘాలు. కుల సంఘాల పని ఏంటంటే కాసేపు గొడవ చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళకి అధికారం ఉండదు, వాళ్ళకి ఏమి చేయడానికి ఉండదు. కాబట్టి వాళ్ళు రాజకీయ పార్టీగా అవతారం ఎత్తనంతకాలం వాళ్ళు చేసే శ్రమ అంతా వృధా అవుతుంది. అందుకనే ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ లాంటిది ఏ వర్గాలకైతే మరి అన్యాయం జరుగుతుందో ఆ వర్గాలను కాపాడటం కోసమే మేము ఇందులోకి రావడం జరిగింది. నేను ఇంకా జేఏసీ చైర్మన్నే, ఎందుకంటే మా అఖిల భారత మాల సంఘాలు జేఏసీ చైర్మన్గా కంటిన్యూ అవుతున్నాను. అయితే కులం సంఘం ఒక్క కులంతో అవదు. ఇది అన్ని కులాలను కలుపుకోవాలి, అన్ని మతాలను కలుపుకోవాలి, అన్ని వర్గాల ప్రజల యొక్క కష్టాలని మనం కలిపి పనిచేయాల్సిన అవసరం రాజకీయ పార్టీగా ఉంది. అందుకని చెప్పి నేను కుల సంఘాల నుంచి బయటకు వచ్చి రాజకీయ పార్టీలోకి నేను తీసుకోవడం జరిగింది. సార్, ఉప్పులేటి వారు ఎవరికి భయపడరు, ఎందుకని అంత స్ట్రాంగ్గా ఉంటారు? మీరు కావచ్చు, మేడం గారు కావచ్చు. భయపడకపోవడానికి ప్రధాన కారణం మనం ఎవరికి ఏమీ చేతుల్లోనూ లేము. ఎందుకంటే మేము సొంత రాజకీయమే చేశాము, సొంత ధనం హెచ్చించి నష్టపోయాము. కాబట్టి మేము ఒకళ్ళ చేతుల్లో లేదా ఒకళ్ళ దగ్గర తీసుకునో లేదంటే వాళ్ళకి లొంగిపోవడం ఉండేవాడు మేము చేయలేదు. రాజకీయం అనేది మేము స్వయంగా చేసుకునేటువంటి రాజకీయం కాబట్టి మేమంత ఒకళ్ళ కింద ఉండేటటువంటి పరిస్థితులు లేవు. అందుకని చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు పడ్డాం, జగన్మోహన్ రెడ్డి గారితో పెద్దగా మాకేం విభేదాలు లేకపోయినప్పటికీ కూడా సిద్ధాంతపరంగా వ్యతిరేకించాం. ఎందుకంటే బీజేపీ రాజకీయ ఎజెండాని వైసీపీ అమలు చేస్తుంది, ఓట్లన్నీనేమో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఓట్లేమో తీసుకుంటూ బీజేపీకి లొంగిపోయి చేసిందనే ఉద్దేశంతో మేము మళ్ళీ దాన్ని వదిలేసాం. అంటే జగన్ గారు ఉన్నప్పుడే మాలాధికారులందరూ కూడాను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ టార్గెట్ చేసింది. అది సునీల్ కావచ్చు, మన ఇది డీసీపీ అతను విశాల్ గుండి కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు కదా చాలామంది, జాషువా ఎస్పీ గారు కావచ్చు. అంటే ఎస్సీ మాలల్ని ప్రభుత్వం ఎందుకంటే టార్గెట్ చేసింది? అంటే మాల వ్యతిరేక విధానాలని తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మాలల మీద ఒక కక్ష పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. నాతో కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు మాలలో మాకు ఓట్లు వేయట్లేదు, మీరు వైఎస్ఆర్కే వేస్తున్నారు, వైఎస్ఆర్కే వేస్తున్నప్పుడు నేను మాలలకు ఎందుకు చేయాలి, మాలకు ఉన్న పథకాలు చేయను. డైరెక్ట్గా అడిగేస్తారా సార్? డైరెక్ట్గా అడిగాడు. నేను అడిగితే చెప్పాడు. చెప్పినప్పుడు అది అతను చేయనని చెప్తున్నాడు. నేను చేయను అని చాలామంది చెప్పాడు. చాలా మాల సంఘాలు కలిసినాయి అతను ఎన్నికల ముందు కూడా. నేను మాలకైతే చేయను, నేను వర్గీకరణ చేయడం ఖాయం, మాదిగలకే చేస్తాను, నా ఓటు బ్యాంక్ మాదిగలకి వేస్తాను అన్నప్పుడు నేను ప్రశ్నించాను. 30 నుంచి 40% మాల ఓట్లు కూడా మీకు పడుతున్నాయి, మరి అది ఓటు బ్యాంక్ కదా? మీకు మాదిగలు కూడా 50% మించేమి ఇట్లా. కాబట్టి మాదిగలు రెండు ఇద్దరు వేస్తున్నారు. కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా మీరు ఒక కులాన్ని పైకి లేపి ఇంకొక కులాన్ని వ్యతిరేక భావాలు తీసుకురావడం అనేది అది రాజ్యాంగ విరుద్ధం. అది కాబట్టి మీరు అన్ని కులాలకి న్యాయబద్ధంగా ఉండండి, ఎవరు మెరిట్ వాళ్ళు తీసుకొనివ్వండి, మీకెందుకు ఇందులో ఇంటర్ఫీరెన్సు? రాజ్యాంగంలో ఆల్రెడీ వాళ్ళకి హక్కు ఉంది, ఆ హక్కును వినియోగించుకుని దాన్ని సాధించుకోమనండి. ఏమండి, అందరూ అంతే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు, కష్టపడిన వాళ్ళు ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు రావట్లేదు అంటానికి రిజర్వేషన్ ఇచ్చినా ఉద్యోగం రాకపోతే దానికి ఎవరేం చేస్తారు? తర్వాత రిజర్వేషన్లు పెట్టించారు మీరు అందులో మళ్ళీ ఆ గ్రూప్ ఏ బిలో మీరు మొత్తం మాదిగలే కొట్టేస్తే మిగతా కులాలు ఇంకా 15-18 కులాలు ఉన్నాయి, అవన్నీ కూడా నష్టపోతాయి కదా. కాబట్టి ప్రతి సిస్టంలోనూ కష్టపడినోడికే వస్తాయి, కష్టపడినోడికి ఏం రాదు. కాబట్టి మీ కులంలో ఇప్పుడు మీ చంద్రబాబు నాయుడు గారు మీలాగా ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు? మీరు కష్టపడుకున్నారు, చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు, చాలా ఎదురు దెబ్బలు తిన్నారు, మళ్ళీ విజయం సాధించారు, కష్టపడి పైకి వచ్చారు. కాబట్టి మీరు కష్టపడ్డారు కాబట్టి మీ ఫలితం దక్కింది, అంతే తప్ప కష్టపడిన వాళ్ళని తీసుకొచ్చి అందరూ ఎక్కించేయలేరు కదా. కాబట్టి మీరు చేయగలరు, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి మంత్రులను చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు పనికిరారు? జాతికి ఉపయోగపడరు, లేదంటే దేశానికి ఉపయోగపడరు, రాష్ట్రానికి ఉపయోగపడరు, వాళ్ళు మీకు ఉపయోగపడుతున్నారు. కాబట్టి మీరు అట్లాంటి గొంతు లేని వాళ్ళని, వాళ్ళకి జ్ఞానం లేని వాళ్ళని, వాళ్ళకి ఏ రకమైనటువంటి విజ్ఞత లేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని నాయకులను చేసి మీ పక్కన కూర్చోబెట్టుకుని జై అంటే జై చంద్రబాబు జై అని అనిపించుకునేటటువంటి నాయకులను మీరు తయారు చేస్తున్నారే తప్ప ఒక మంచి జ్ఞానవంతుల్ని, మంచి కష్టపడే వాళ్ళని,
10 మందికి ఉపయోగపడాలి నిస్వార్థమైనటువంటి రాజకీయాలు చేసే వాళ్ళని 2 పార్టీలు చేయట్లేదు. సార్ ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడాను డిప్యూటీ సీఎం కేటగిరీ ఇవ్వలేదు, అది కేవలం జగన్ గారే ఇచ్చారు. దాని గురించి మీరేమంటారు? జగన్ గారు ఇవ్వటం అంటే డిప్యూటీ సీఎం ఇచ్చారు, కానీ డిప్యూటీ సీఎంకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది కూడా ఒక ఇది ఉంది ఏండి. ఎందుకంటే డిప్యూటీ సీఎం కులానికి ఒకటి ప్రోటోకాల్ కదా సార్. ఇప్పుడు గూగుల్లో కొడితే డిప్యూటీ సీఎం అని వస్తుంది, కానీ అంటే డిప్యూటీ సీఎం అనేటువంటిది పెద్ద పోస్ట్ ఏం కాదు. అది ఇప్పుడు అది ఈక్వల్ టు మినిస్టరే. అది మనం చంద్రబాబు ఇవ్వచ్చు కదా, మీలాంటి వాళ్ళు అడగవచ్చు కదా. అది ఎప్పుడో అడిగాను నేను, అది ఎప్పుడు అడిగాను అతను ఇవ్వడు. ఎందుకంటే అతనికి నాకు ఓటు బ్యాంకు లేదు కాబట్టి నేను ఏమని అంటాడు. కాబట్టి అతను ఓటు బ్యాంక్ ప్రకారంగా వెళ్తున్నాడు. సో ఎప్పుడు కూడా నేను అడిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని, ఏమండి ఎప్పుడు చూసినా బీసీలకే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తున్నారు, మీరు ఈసారి ఎస్సీలకి ఇవ్వండి, అందులో ఎస్సీ మాలకి ఇవ్వండి, మాలలు అత్యధిక క్యాస్ట్ ఇది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల జనాభాను బట్టి చూస్తే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ మాలాసే ఈ రాష్ట్రంలో, హయ్యెస్ట్ పర్సంటేజ్ ఉన్న కులం. కాబట్టి మీరు ముందు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి. అలాగే ప్రతి నియామకాల్లోనూ పార్టీ పదవుల్లోనూ నామినేటెడ్ పోస్టుల్లోనూ ఎమ్మెల్యే సీట్లలోనూ అన్నింటిలో కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి, జనాభాను బట్టి ఇవ్వండి. కాబట్టి మీరేదో సొంత సర్వేలు చేసి ఇదిగో వీళ్ళు సమానమే అని చేస్తే కుదరదు. అది 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 దానికి శాంక్టిటీ లేదు. కాబట్టి అలాంటివి చేయొద్దని చెప్పి నేను ఆయనకి చెప్పడం జరిగింది. కానీ ఆయన ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను 14 నుంచి 19 మధ్యలో నేను అలాంటివి చేయలేదు కదా, అందరిని సమానంగా చూశాను. కానీ మాలలందరూ వెళ్ళి వైసీపీకి ఓట్లు వేశారు, కాబట్టి మాలలకి నేను చేయను అని చెప్పటం, మాల వ్యతిరేక విధానాలను అవలంబించటం, మాలల్ని ఎక్కడ గ్రామాల్లో విపరీతంగా దాడులు చేయించటం, ఆ దాడుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండటం. కాబట్టి దానికి మీ తిప్పలు మీరు పడండి అన్నట్టుగా, మీరు జగన్కి ఓట్లు వేశారు కాబట్టి మీ తిప్పలు మీరు పడండి అన్నట్టుగా ఆయన గాలికి వదిలేయటం, కేసులన్నీ బుక్ చేయకుండా లేదా కేసులని నీరు గార్చడం ఇలాంటివి చేస్తున్నాడు ఆయన. మరి అలా చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న కేసులని టేకప్ చేయాలి కాబట్టి అతను చేయట్లేదు. ఎందుకంటే అతను కూడా ఒక ఆధిపత్య కులానికి సంబంధించిన వాడే కాబట్టి అతను కూడా అదే భావంలో ఉన్నాడు. రెండోది, వీళ్ళ కులాలని నేను పట్టుకుంటే పెద్ద కులాలు నాకు దూరం అవుతాయి కాబట్టి నేను వీళ్ళని ముట్టుకోకూడదనే ఉద్దేశంతో అతను ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఈ వర్గాలను మోసం చేస్తున్నారు, ఈ వర్గాలకు అన్యాయం చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు. తీసుకున్న ఓట్లు వేసిన వాళ్ళకి నువ్వు ఏ రకంగా అండగా ఉన్నావు, ఏ రకంగా సాయంగా చేస్తున్నావు అనేటువంటిది నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మీరు ఇన్ని దాడులు జరిగినాయి, ఒక చోటకు వెళ్ళి వాళ్ళని పరామర్శించింది లేదు, వాళ్ళకి ఇంత సహాయం చేసిన లేదు, వాళ్ళ తరపున ఒక కేసు వేయించింది లేదు. మీ కేసులే మీకు సరిపోతున్నాయి, కానీ మేము ఇలాంటి వాళ్ళ కేసులను పట్టించుకునే స్థితిలో మీరు లేరు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రతిపక్షం పట్టించుకోవట్లా, అధికార పక్షం పట్టించుకోవట్లా. కాబట్టి మా కులాలకి ఈ వర్గాలకి మేము అండగా ఉండాలి, రక్షణగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆర్పీఐ పార్టీని బలోపేతం చేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది ఆర్పీఐ పార్టీ సభ్యత్వాలు పెరుగుతున్నాయి, రోజు కొంతమంది చేరుతున్నారు. కాబట్టి ఈ పార్టీ అభివృద్ధికి ప్రధానమైన కారణం ఇదే. ఎందుకంటే 2 పార్టీలు కూడా వీళ్ళని పట్టించుకోవట్లేదు, వీళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టడం లేదు. వాళ్ళు మీ గాలికి వదిలేసి మీ తిప్పలు మీరు పడండి అనేటటువంటి విధానంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళని పట్టించుకునే పార్టీయే ఆర్పీఐ అనేటువంటిది వాళ్ళకి తెలియజేస్తున్నాం. నిజంగానే మేము వెళ్ళాం, అన్ని చోట్లకి వెళ్ళాం, తెనాలి వెళ్ళాం, కైకలూరు వెళ్ళాం, మరి అట్లాగే ఇంకా అనేక ప్రదేశాల్లో ఏలూరు వెళ్ళాం, ఎక్కడైతే దాడులు జరిగినాయి అక్కడ మొత్తానికి వెళ్ళాం, తణుకు వెళ్ళాం. ప్రతి చోటకి వెళ్ళి వాళ్ళని పలకరించి పోలీసులకి కలిసి చెప్పి తొందరగా వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం చేయమని చెప్పడం జరిగింది. చాలా చోట్ల జరిగింది కొంత అంటే కేసుల విషయం. అయితే ప్రభుత్వ పరంగా ఏం లేదు, వాళ్ళకి సహాయం చేయటం కానీ, వాళ్ళకి ఆర్థిక సహాయం ఇవ్వటం కానీ, వాళ్ళకి వైద్య సదుపాయాలు ఇవ్వటం కానీ, వాళ్ళకి న్యాయ సహాయం చేయటం కానీ ఏమీ లేదు ప్రభుత్వ పరంగా. అది చాలా దారుణమైనటువంటి విషయం. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదా, వాళ్ళు మీ ఓటర్స్ కాదా? వాళ్ళలో అనేక మంది మీ పార్టీకి కూడా ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. జనసేనకి వేశారు, టీడీపీకి వేశారు, వైసీపీకి వేశారు. మరి మీరు ఎందుకు పట్టించుకోవటం లేదు? పేద వర్గాలను అలా నిర్లక్ష్యం చేస్తారా? కాబట్టి పేద వర్గాలకే కోసమే ఏర్పడిన పార్టీ ఇది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. 12 రాష్ట్రాల్లో ఉంది. కాబట్టి అంబేద్కర్ గారు సొంత మనవడే దీనికి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు. కాబట్టి మేము దాన్ని వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడటం కోసం ఈ పార్టీని అభివృద్ధి చేస్తాం జరుగుతుంది. సార్, దళితులు బాలబాలికలు చనిపోవటం జరిగింది, స్కూల్లో విషాహారాలు అయితేని. అప్పుడు కేవలం వైఎస్ జగన్ గారే 70 లక్షలు ఇచ్చారు, ఇంటికి 10 లక్షలు చొప్పున ఇచ్చారు. అలాగే ఈ మధ్యకాలంలో పల్నాడు కానీ, గుంటూరు కానీ, అనంతపురం కానీ కొన్ని ఇన్సిడెంట్లు, అంటే ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో ఎవరు బలయ్యారంటే ఎక్కువగా మాల
సాయిబులు మాదిగులు బలైపోయారు. అంటే చనిపోవడం వాళ్ళందరినీ కొద్దో గొప్ప వైఎస్ఆర్సీపీ ఆదుకుంటుంది, మీలాంటి వాళ్ళు వెళ్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రవచనాలు ఏమో చాలా గట్టిగా చెప్తున్నారు. ప్రాక్టికల్గా వచ్చేప్పటికీ దళితుల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే వైసీపీ ఆదుకుందనే దానికి నేనేమి అది అంగీకరించను. ఎందుకంటే అక్కడ ఇప్పుడు మాచర్లలో కానీ వేరే చోట లేదు సార్, సీఎం గారు 70 లక్షలు ఇచ్చాడు. జరిగిన విషయాల్లో అది మాకు మా దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. కాబట్టి అయితే అది రాజకీయంగా అతను కొన్ని చోట్ల చేసాడేమో కానీ అది మాత్రం అన్ని చోట్ల చేయట్లేదు అతను. కాబట్టి అతనికి ఓట్లు వేసారని కదా వాళ్ళ మీద దాడి జరిగేది. వీళ్ళే వెళ్తున్నారు, వైసీపీ వాళ్ళు మీలాంటి వాళ్ళు వెళ్తున్నారు. కాదు, మేము వెళ్తున్నాము, లేదా ఇతర వాళ్ళు వెళ్తున్నారు, కుల సంఘాలు వెళ్తున్నాయి. సల్మాన్ రాజు అతను చనిపోయాడు మొన్న కొద్ది రోజుల క్రితం. ఆయనకు 5 లక్షలు కేటాయించారు. అక్కడ కనీసం శవాన్ని కూడా దహనం చేయకపోతే వీళ్ళే వెళ్ళి అడావుడి చేసి కార్యక్రమం చేశారు. అంటే ఇవన్నీ ప్యానిక్గా ఉంటున్నాయి నెక్స్ట్ జనరేషన్కి. అదే ఇప్పుడు ఓట్లు ఎలా తయారైనంటే ఇది కక్ష సాధింపు చర్యలుగా తయారైంది ఈ యొక్క రాజకీయ వ్యవస్థ. ఒక పార్టీకి ఓట్లు వేసారని ఇంకో పార్టీ వాళ్ళు దాడి చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది? ఓటు అనేది ప్రతి మనిషికి ఇచ్చిన స్వేచ్ఛ. అతనికి ఇష్టం వచ్చింది వేసుకుంటాడు. అతను వేసుకోవడంలో తప్పు పడితే ఎట్లా? మీరు మంచి చేస్తే మీకే వేస్తాడు, మీరు చెడు చేస్తే మిమ్మల్ని ఓడిస్తాడు. అలాగే మీరు ఓడారు, జగన్మోహన్ రెడ్డి ఓడారు, ఇద్దరూ ఓడారు కదా. మీరు ఇద్దరూ జైలుకి కూడా వెళ్ళారు. ఎందుకంటే మీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మీరు ఇద్దరు కూడా జైలుకి కూడా వెళ్ళొచ్చారు. కాబట్టి ఇవన్నీ తెలుసుకోకుండా మళ్ళీ అదే కక్ష సాధింపు చర్యలు, అదే రెడ్ బుక్ విధానం అమలు చేస్తూ మరి ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అణగదొక్కాలని చూస్తే అది చాలా రాజ్యాంగ విరుద్ధం, అది చట్టబద్ధం లేదు. మీరు తప్పకుండా ఓడిపోతారు, దానికి మూల్యం చెల్లిస్తారు. కాబట్టి ఇది ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేసేది అదే. మీకు ఓటర్స్ విషయంలో కానీ నాయకుల విషయంలో కానీ ప్రతిపక్ష నాయకుల్ని ఓటర్స్ని అణిచివేసే విధానానికి స్వస్తి పలకండి. వాళ్ళ మెప్పు పొందే విధంగా, వాళ్ళ పరిపాలన వాళ్ళకి సరైనటువంటి ప్రయోజనం పొందే విధంగా మీరు చేస్తే వాళ్ళే మీకు జైలు కొడతారు. కాబట్టి మీరు అది చేయకోకుండా మీరు మా పార్టీకి ఓట్లు వేయలేదు కాబట్టి వీళ్ళని అణిచేస్తాననే ఉద్దేశంతో మీరు చేస్తే కనుక మీ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడానికి మేము సిద్ధపడతాం. కాబట్టి ఇక నుంచి సహించేది లేదు. మీ మీద అన్ని రకాలైనటువంటి కేసులు మేము కూడా ఫైల్ చేస్తాం. అంటే ఇప్పుడు సెక్యులర్ భావాలతోనే వైఎస్ఆర్సీపీ బయట ఉంది. అదే ఆయన కూడా బీజేపీతో కలిస్తే గెలిచేవాడని చెప్పలేము. అయితే మీరు కానీ సిపిఎం కానీ సిపిఐ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకని అందరూ ఒక టేబుల్ పై రారు అంటే ఇప్పుడు వైసీపీ సెక్యులర్ భావాలతో ఉందని మీరు అంటున్నారు, కానీ అది ప్రూవ్ చేసుకోవాలి కదా అయినా. ఇప్పుడు మీరు అది ప్రూవ్ చేసుకోవట్లేదు కదా ప్రతి విషయంలోనూ. అది ప్రూవ్ అంటే ఆయన చెప్తున్నాడు కదా, నేను బీజేపీతో లేను కాబట్టి. లేదని ఆయన చెప్తున్నాడు, కానీ చేసేయని బీజేపీకి అనుకూలమైన పనులే చేస్తున్నాడు. కాబట్టి ప్రతి బిల్లుకి బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకి ఆయన మద్దతు ఇచ్చాడు. మొన్న వర్గీకరణ బిల్లుకి మద్దతు ఇచ్చాడు. కాబట్టి మేము అతను సపోర్ట్ అట్లా చేయం కదా. మీరేమో చెప్పి నోటి మాటలోనూ మీడియాలో ఒక రకంగా చెప్పి చేసే పనులేమో అగెనిస్ట్గా చేస్తే అది ఎవరు నమ్ముతారు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మదు అలా చేస్తే. మీరు చేసేదేందో క్లియర్గా చేయండి, క్లియర్గా చెప్పండి, దిస్ ఈజ్ మై స్టాండ్ అని చెప్పి మీరు చెప్తే ఆ స్టాండుని ప్రకారంగా మీరు ప్రవర్తన మీకు ఉంటే అప్పుడు మిమ్మల్ని నమ్ముతాం, మీతో చేతులు కలుపుతాం, అందరం కలిసి పోరాడతాం. అందులో తప్పేం లేదు. అందరూ ఐక్యంగా పోరాడతాం, ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. ప్రభుత్వం ఏ రకంగానూ అనుకూలంగా లేదు ప్రజలకి, ప్రజల యొక్క మనోభావాలకి వ్యతిరేకంగా పనిచేస్తుంది ప్రభుత్వం. కాబట్టి ప్రతిపక్షాలు ఏకమవలసిన అవసరం ఉంది. ఆ ఐక్యత దిశగా ప్రధాన ప్రతిపక్షం కృషి చేయట్లేదు. ప్రధాన ప్రతిపక్షం వ్యతిరేక శక్తులను కూడగట్టడంలో విఫలమవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా బీజేపీ విసిరినటువంటి వలలోనే చిక్కుకుని ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితిలో లేరు. అందుకనే వాళ్ళు ఆ ప్రయత్నం చేయట్లేదు. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ వీక్ అవుతుందో అప్పుడే ఈ శక్తులు కొంచెం బలపడతాయి. అప్పటి వరకు వీళ్ళు అట్లాగే ఉంటున్నారు. అది కూడా మేము అర్థం చేసుకోగలం. కానీ ఎందుకున్నారు మీరు చేసినటువంటి తప్పుల వల్లే మీరు బీజేపీకి లొంగుంటున్నారు. కాబట్టి బీజేపీకి లొంగుండాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ముందుకు రండి. మీరు తప్పు చేయని వాళ్ళు అయితే మరి అలాంటప్పుడు మిమ్మల్ని ఎలా నమ్ముతారు ప్రజలు? సార్, ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తాకి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరోపక్కన అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్పి కూడా ప్రకటించింది. అంటే ప్రజలకు ఉపయోగపడే ఈ అంశాన్ని ప్రైవేటీకరణ అంటున్నారు, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏమో కడతామని అమరావతిలో చెప్తున్నారు. ఇక్కడ విజయవాడలో అంబేద్కర్ బొమ్మనేమో సరిగ్గా పట్టించుకోరు. ఇప్పుడు అదే నేను చెప్పేది, ఒకళ్ళు చేసిన పనికి మూసేసి ఇంకో పని చేస్తామని చెప్పి మళ్ళీ అది కూడా చేయకోకుండా మబ్బి పెట్టే విధానమే చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు రాజధాని కట్టాడు చంద్రబాబు, దాన్ని మూసేయాలని జగన్మోహన్ రెడ్డి చూశాడు.
ఇప్పుడు చంద్రబాబుకు అనేక మంచి పథకాలు కొన్ని పెట్టాడు, ఏది దళితులకు అనుకూలమైన 28 పథకాలు పెట్టాడు. వాటన్నిటిని తీసేయటం జగన్ చేశాడు. తర్వాత మీకు ఇక్కడ విమానాశ్రయం కడితే ఇక్కడ ఆల్రెడీ ఒక విమానాశ్రయం ఉంది, మళ్ళీ నీకు అమరావతిలో విమానాశ్రయం అంటాడు. మళ్ళీ ప్రతిదీ రాజధాని వైపుకే తీసుకెళ్తాం జరుగుతానికి చూస్తున్నాడు. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు చేసేది కరెక్ట్ కాదు. ప్రాధాన్యత అనేటువంటిది ఈక్వల్గా అన్ని ప్రాంతాలకి విస్తరించి ఉండాలి. కాబట్టి ఈ యొక్క అభివృద్ధి అనేటువంటిది కేవలం నీ ఒక్క ప్రాంతంలోనే, రాజధాని ప్రాంతంలోనే చేస్తే మరి మిగతా ప్రజలు ఏమైపోతారు? కాబట్టి ప్రాంతీయ సమతుల్యత, సమానత్వం, అలాగే వర్గ సమానత్వం, కుల సమానత్వం, మత సమానత్వం అనేటువంటిది సాధించాలి. ఆ దిశగా ప్రభుత్వం లేదు. ఆ దిశగా ప్రభుత్వం లేదు. కాబట్టి ఈ వర్గాలను వేధించడంలో ముందున్నారు. దానికోసమే మాలాంటి ప్రతిపక్ష పార్టీల యొక్క పాత్ర అవసరం ఉంది. సార్, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ మీద మీ అభిప్రాయం? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. రాజ్యాంగం ఏం చెబుతుంది? సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ ఉండాలి అని చెబుతుంది. మొత్తం కూడా విద్య, వైద్య రంగాలు ప్రభుత్వ రంగంలోనే పెట్టాలని అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి ఎంత ఖర్చు అయినా ప్రభుత్వ రంగంలోనే ఉంచండి. ఎందుకంటే ప్రైవేట్ రంగంకి ఇస్తే అవి చాలా వ్యాపార రంగాలుగా మారతాయి. అంటే ఏ విధంగా ఇబ్బందులు వస్తాయి సార్ ఇది మనం ప్రధానంగా అది ఏమవుతుందంటే, ప్రైవేటు మెడికల్ కాలేజీ స్థాపించడం వల్ల ప్రధానంగా ఏమవుతుందంటే కన్వీనర్ కోట తగ్గిపోద్ది. కన్వీనర్ కోట ప్రభుత్వ రంగంలో ఉంటే మొత్తం సీట్లు ప్రభుత్వమే ఇస్తుంది. కాబట్టి అక్కడ రిజర్వేషన్ అమలు అవుతుంది. రిజర్వేషన్ అమలు అయితే అది అన్ని వర్గాలకి అందుతుంది మెడికల్ సీట్లు. ఇప్పుడు మీరు ప్రైవేట్ రంగంలోకి ఇచ్చేటప్పటికి ఏమవుతుంది? మీరు 30%, 40% కన్వీనర్ కోట ఇస్తారు. మిగతా అన్నీ కూడా మేనేజ్మెంట్ కోట, ఎన్ఆర్ఐ కోట కింద వెళ్ళిపోయినప్పుడు 70% సీట్స్ వాళ్ళు అమ్ముకుంటారు. కోట్ల రూపాయలకు అమ్ముకుంటారు. అలా అమ్ముకోవటం వల్ల పేదవాడికి మెడికల్ సీట్ రాదు. పేదవాళ్ళకు వైద్య విద్య అందకుండా చేసే ఒక కుట్రలో భాగమే ప్రైవేటీకరణ. అదొకటి. తర్వాత ఓనర్షిప్ ఆఫ్ ద ప్రాపర్టీస్. ఆల్రెడీ భూమి ప్రభుత్వందే, బిల్డింగ్ ప్రభుత్వాలయే, తర్వాత స్టాఫ్ ప్రభుత్వమే, అన్నీ ఇచ్చి, జీతాలు కూడా ప్రభుత్వమే ఇచ్చి, హాస్పిటల్లో కూడా సగం నిర్మాణాలు చేసి ఉన్నాయి. వీటన్నిటిని కూడా వాళ్ళకి అప్పచెప్పటం అనేటువంటిది ఏ షరతుల మీద అప్పగించారనేటువంటి దాని మీద పారదర్శకత లేదు ప్రభుత్వం దగ్గర. ఎందుకంటే ఏ షరతులకి మీరు ఇచ్చారు? దానికి విలువ కట్టారా? ఆ భూమికి విలువ కట్టారా? ఆ బిల్డింగ్కి విలువ కట్టారా? ఆ యొక్క జీతాలకు విలువ కట్టారా? కాబట్టి ఉన్నటువంటి హాస్పిటల్ ఎక్విప్మెంట్కి విలువ కట్టారా? ఆ విలువ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేశారా? వాళ్ళు ఏమీ చేయకుండా అన్నీ ప్రభుత్వం ఇస్తే చక్కగా వీళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ, దాన్ని పిండుకుంటూ, దానిలో లాభాలను మాత్రం వాళ్ళు తింటారు. ప్రభుత్వం ఏమో అప్పులు చేసి హాస్పిటల్ కడద్ది, ప్రైవేట్ వ్యక్తులేమో లాభాలు గుంజుకుంటారు. అది కాకుండా ఈ ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రావాల్సినటువంటి మెడికల్ సీట్లు అన్నింటినీ కూడా వాళ్ళు అమ్ముకుంటారు. కాబట్టి ఆ రంగాన్ని అలా దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి విద్యారంగం, వైద్య రంగం రెండూ కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అనేది అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతం. కాబట్టి మేము కూడా అదే సపోర్ట్ చేస్తాం, అలాగే ఉండాలని కోరుకుంటాం. వైఎస్ఆర్సీపీ కానివ్వండి, కమ్యూనిస్టులు అవనివ్వండి, ఎవరైనా కానీ వాళ్ళతో కలిసి మేము ముందుకెళ్తాం ఈ పోరాటంలో. సార్, వాలంటీర్ని రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1,00,000 మంది పైగా కూడాను పేదాభిక్కి వాళ్ళందరినీ తీసేసింది. అంటే వాళ్ళకు 5,000 ఆడపిల్లలకు వస్తే ఆ కుటుంబానికి ఎంతో కొంత సహాయపడేది. కానీ దాన్ని చాలా తెలివిగా మేము వస్తే 10,000 ఇస్తూ ఉన్నారు, తర్వాత ఏమో దానికి చట్టబద్ధత లేదు, రాజ్యాంగంలో ఆ పోస్ట్కి వాల్యూ లేదన్నారు, తీసేశారు. ఇది ఏ విధంగా చూడవచ్చు? అంటే ఒక స్కాలర్గా అది ఏ విధంగా సమర్థనీయం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల చిల్లర పోస్టులు వాలంటీర్ వ్యవస్థకు కానీ, సెక్రటేరియట్ వ్యవస్థకు కానీ కేటాయించి వాళ్ళ నియామకాలు చేపట్టారు. చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఏండి అది మేము అప్రిషియేట్ చేస్తాం. రెండోది, విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడో అది చాలా మంచి పద్ధతి. దాన్ని కంటిన్యూ చేయాలి, దాన్ని మేము సపోర్ట్ చేస్తాం. దాని ప్రకారంగా ఉద్యోగాలు కూడా ఇచ్చారు చాలామంది బెనిఫిట్ కూడా పొందారు. అంటే వాళ్ళని తీసేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేటువంటిది చాలా అక్రమం, అన్యాయం. ఎందుకంటే ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇప్పుడు బోర్డులన్నీ నియామకాలు చేశాడు. కాంట్రాక్ట్ బేసిస్లో, తర్వాత అవుట్సోర్సింగ్ బేసిస్లో బోర్డు అంతమందిని నియమించాడు, వేలాది మందిని నియమించాడు. వాళ్ళందరికీ లక్షల రూపాయలు జీతం ఇస్తున్నాడు. మీరు 5,000 రూపాయలు ఇచ్చే వాలంటీర్తో మీరు 1,00,000 రూపాయలు పని చేయించుకున్నారు, అత్యధికమైన పని చేయించుకున్నారు. వాళ్ళకి ఇచ్చేది 5,000 రూపాయలు. కానీ
వాళ్ళు మీకు భారం అయిపోయారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఏం భారం అవుతారు మీకు? ఒక్కడికే మీరు ₹1,00,000 జీతం ఇస్తున్నారు అడ్వైజర్స్కి. మీరు ఓఎస్డీలు వేశారు. మీరు ప్రతి మినిస్టరు, ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి శాఖలో కూడా ఓఎస్డీలు నియమించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో, అవుట్సోర్సింగ్ పద్ధతిలో వేలాది మందిని నియమిస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా మరి హయ్యెస్ట్ శాలరీస్ ఇస్తున్నారు. మరి ఎన్ని 5,000 ఇస్తే 1,00,000 అవుతుంది. కాబట్టి మీరు 2 సంవత్సరాల జీతం ఒకరికి ఇస్తే ఒక నెలలో ఇస్తున్నారు మీరు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అందులో ప్రైవేటు అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ బేస్లో చేసే రిక్రూట్మెంట్లో రిజర్వేషన్ పాటించట్లా మీరు. దానివల్ల మా వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి. ఇటు ప్రభుత్వ రంగంలో రాక, అటు ప్రైవేట్ రంగంలో రాక, 2 రంగాల్లోనూ ఉద్యోగాలు లేక నష్టపోయేటటువంటి పరిస్థితి మీరు క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ మార్క్స్ వేస్తాం. ఆయనకి మరి ఆయన విధానాన్ని మేము తప్పు పట్టట్లేదు. సార్, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రిజర్వేషన్ ఓకే, ప్రైవేటు సంస్థల్లో కూడాను రిజర్వేషన్ ఇవ్వాలని వైఎస్ జగన్ గారు ఒక జీవో కూడా జారీ చేశాడు. అది ఏ ప్రభుత్వం కూడా గతంలో జారీ చేయాలి. దాని గురించి మీరేమంటారు? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన జీవో ఇవ్వలేదు. అంటే ఆయన చెప్పడం నోటి మాట చెప్పవచ్చు, కానీ జీవో ఇవ్వడానికి ఎలా ఇస్తాడు? ఏ రకంగా ఇస్తాడు అంటే ప్రైవేట్ కంపెనీల్లో రిజర్వేషన్ అనేటువంటిది అది అమలు అయ్యే పరిస్థితి కాదు. ఆ చట్టం లేకుండా ఎలా చేస్తాడు జీవో? చట్టం అనేది ఉండాలి. చట్టం లేకుండా జీవో ఎలా ఇచ్చాడని అంటే నేను అది నమ్మను. కానీ ఆయన కాదు, ఎవరు కూడా అది ఒప్పుకోవట్లేదు. కానీ అదే చేయాలి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తగ్గిపోతున్నాయి. అంతా ప్రైవేట్ సెక్టరు, ప్రైవేటు రంగంలో వస్తున్నాయి. కాబట్టి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఇస్తే తప్పేంటి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇస్తేనే కొద్దిగా ఈ జాతులకి, ఈ వర్గాలకి కొంత ఆదుకోవడానికి వీలుంటుందని. ప్రభుత్వం వచ్చిన తర్వాత మాదిగ పారిశ్రామికవేత్తలకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వట్లేదు సార్. దాని మీద వాళ్ళు వచ్చి రోడ్ల మీద ఎక్కి ఆందోళన చేస్తున్నారు. అది అన్ని ప్రభుత్వాలు చేసినాయి, ఈ ప్రభుత్వం అని మేము అనట్లేదు. గత ప్రభుత్వంలో మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, రెల్లి కార్పొరేషను, బీసీ కార్పొరేషన్లు అన్నిటికీ కూడా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఇవ్వలేదు కార్పొరేషన్లకి. చాలా ఎండబెట్టాడు. ఒక్క పథకంలో ఒక్క స్వయం ఉపాధి పథకం పెట్టుకున్నటువంటి వాడు లేడు. ఒక ఉపాధి అవకాశాలు, ఒక స్వయం ఉపాధి పథకాలకి అనుకూలమైనటువంటి పెట్టుబడి విధానాన్ని అమలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలమయ్యాడు. అదే విధానాన్ని ఇప్పుడు ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. కాబట్టి ఒకళ్ళనే కాదు, ఇద్దరు కూడా. ఇద్దరు బెటర్ లేదు, ఈ విషయాల్లో బెటర్ అనేది లేదు. ఎందుకంటే ఆయన ఒక్క నిధులు ఇవ్వకోకుండా ఉట్టి మాటలు ఎవరికి కావాలండి జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చూసుకోండి, మీరు కార్పొరేషన్లు ₹1 ఇవ్వలేదు అతను. మరి బీసీలు 56 బీసీ కార్పొరేషన్లు ఎస్టాబ్లిష్ చేశాడు, ₹1 ఇవ్వాల. కానీ కమ్మ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషను, బ్రాహ్మణ్ కార్పొరేషన్, వైశ్య కార్పొరేషను, కాపు కార్పొరేషను, క్షత్రియ కార్పొరేషను, వీటన్నిటికీ కూడా వేలాది కోట్ల రూపాయలని సంవత్సరానికి మీరు కేటాయించడం మేము చూసాం. కాబట్టి వాళ్ళకి మీరు వేలాది కోట్ల రూపాయలు పెట్టారు. అసలు పెట్టాల్సిన వాళ్ళకేమో మీరు ₹1 ఇవ్వలేదు. ఏ రకంగా మీరు ఆదుకున్నామని మేము అంటాం. అది కాకుండా ఎస్సీ సబ్ప్లాన్ చట్టం ఉంది. ఎస్సీ సబ్ప్లాన్ చట్టంలో అది కంపల్సరీ, గవర్నమెంట్కి మ్యాండేటరీ. ఆ డబ్బులు వాళ్ళకే ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టకపోతే వాటిని నెక్స్ట్ ఇయర్కి మరి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అది చట్టం. ఇంతవరకు మీరు ₹1 ఖర్చు పెట్టలేదు 5 ఏళ్లలో. ఈ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో 19 నెలల్లో ఇంతవరకు ₹1 ఖర్చు పెట్టింది లేదు. అసలు ఈ ప్రభుత్వం దళిత బీసీ వ్యతిరేక పార్టీ. నేను చెప్పేది ఏంటంటే, తెలుగుదేశమేమో బీసీల పార్టీ అని బీసీలను మోసం చేస్తుంది. వైసీపీ ఏమో ఇది ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల పార్టీ అని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలని వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుంది. కాబట్టి వీళ్ళందరూ మోసపోతున్నారే తప్ప ఏ రకమైనటువంటి ప్రయోజనం పొందేటట్టుగా వాళ్ళకి లేదు. వీళ్ళ ఓట్లు తీసుకుని వాళ్ళు కుబేర్లు అవుతున్నారు. వాళ్ళు వేలాది కోట్లు ప్రాజెక్టులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళ కంపెనీలన్నీ వాళ్ళయే, సబ్సిడీలన్నీ వాళ్ళకే, అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళే పొందుతున్నారు. కాబట్టి ప్రభుత్వం అనేది ప్రజలకి మేలు చేసే విధంగా ఉండాలి, మెజారిటీ ప్రజలకి మేలు చేసే విధంగా ఉండాలి. ఏదో ఒక సామాజిక వర్గం మేలు పొందితే కాదు. కాబట్టి అది చేయటంలో 2 ప్రభుత్వాలు విఫలమైనాయి. అందులో నేను ఒకళ్ళు మంచి చేశారు, ఒకళ్ళు చెడ్డ చేశారని చెప్పి మేము చెప్పుకోవడానికి ఏమి లేదు ఇక్కడ. ఈ ప్రభుత్వం అయితే కక్ష కట్టింది మాలల మీద కక్ష కట్టి సాధిస్తుంది. ఉద్యోగ నియామకాల్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ట్రాన్స్ఫర్లలో ప్రాధాన్యత ఇవ్వట్లేదు, నిధుల అమల్లో ఇవ్వటం లేదు, దాడులకు కానీ వాళ్ళ మీద జరిగిన దాడుల విషయంలో ప్రాధాన్యత లేదు. కాబట్టి వాళ్ళకి ఏ రకమైన సంక్షేమ పథకాలు అందటం లేదు. కాబట్టి వాళ్ళని ఫస్ట్ పక్కన పెట్టండి అంటున్నారు. అలాగే నామినేటెడ్ పోస్టుల్లో కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రాముఖ్యత లేకుండా చేస్తుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటిది దళిత, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వ్యతిరేక
కూటమిగా ముద్రపడిపోయింది దానికి. కాబట్టి ఇది తక్షణం గద్దె దిగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ వర్గాలన్నీ కూడా మరి తృతీయ ప్రత్యామ్నాయం వైపు చూడండి, చూసి లేదా ఒక పెద్ద కూటమి ఏర్పడితే ఆ కూటమి వైపు నెక్స్ట్ కూటమి వైపు చూడండి. కానీ ఈ ప్రభుత్వానికి మాత్రం ఇక ఏ రకమైనటువంటి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఫిక్స్. ఎందుకంటే ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా ఫెయిల్ అయిపోయింది. ఏ రంగంలోనూ కూడా వాళ్ళకు ఏకైక ధ్యేయం రాజధాని నిర్మాణం, అదొక్కటి తప్ప ఏం చేయట్లేదు వీళ్ళు. అదన్నా జరుగుతుందా సార్? రాజధాని విషయంలో కొంచెం వేస్తున్నారు, కొంచెం అడుగులు వేస్తున్నారు. కానీ ఎందుకు వేస్తున్నారు అనేది మనందరికి తెలుసు. అక్కడ భూములు ఎవరయ్యి, అక్కడ నిర్మాణాలు ఎవరు చేస్తారు, దాని మీద వచ్చేటటువంటి లబ్ధి ఎవరు పొందుతారు. కాబట్టి ఆ వచ్చే లాభాల కోసం, ప్రయోజనాల కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప ఇది మెజారిటీ ప్రజల ప్రయోజనాలకి రాజధాని ఉపయోగపడే విధంగా మాత్రం లేదు. ఇది ప్రజల రాజధాని కాదు, ఇది పెట్టుబడిదారుల రాజధాని. సార్ ఒకటి చెప్పండి, ఎవరైనా సరే దళిత అధికారి అనేవాడు కమ్మకు కానీ రెడ్డికి కానీ విధేయంగా ఉండాల్సిందేనా? అదే వ్యతిరేకించేది మేము. ఎందుకు విధేయంగా ఉండాలి? అదే ఇప్పుడు రాజకీయ పార్టీలు చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు ఉన్నారు, వాళ్ళు మీలాగా ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత లేదు, వాళ్ళకి రాజకీయ అనుభవం లేదు, వాళ్ళు ఉద్యోగస్తులు, బ్యూరోక్రాట్స్ అంతవరకే. కానీ వాళ్ళు పొలిటికల్గా ఒక లైన్ తీసుకోలేరు వాళ్ళు. కానీ తీసుకున్నాం కాబట్టి మేము మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పార్టీలు అనేటటువంటి ఒక నిరంకుశత్వ ధోరణిలో ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు ఒక కుటుంబానికి లేదా ఒక కులానికి సంబంధించినటువంటి పార్టీ వ్యవస్థగానే నడుస్తుంది తప్ప వేరే కులాలన్నింటినీ కూడా ఏకం చేసే పద్ధతిలో వీళ్ళు లేరు. కాబట్టి కుల కుటుంబ పార్టీలుగానే ఉన్నాయి. ఇవి నియంతృత్వ పార్టీలుగా, ప్రాంతీయ పార్టీలుగా ఏర్పడి నియంతృత్వంతో పరిపాలన చేస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని మాట్లాడినాడు, వర్గీకరణ వద్దండి అని చెప్పి నేను ప్రశ్న చేస్తే అయితే నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఏంటి వర్గీకరణ ఎవరు ఏం మాట్లాడకూడదు. అంతర్గత ప్రజాస్వామ్యం పార్టీల్లో లేదు, ఈవెన్ జగన్ పార్టీలో కూడా లేదు. అందరూ జడిసిపోవాలి, అందరూ లొంగి ఉండాలి, అందరూ కూడా వాళ్ళకి గులాములుగా ఉండాలి, దాసోహం చేయాలి. ఎందుకు చేయాలండి? వాళ్ళందరూ ఓట్లు వేసేది మీకు, కష్టపడేది మీకు, జైలు కొట్టేది మీకు, మరి జెండాలు పోసేది మీకు, మీటింగుల్లో మీకు అరిసేటట్టుగా స్లోగన్లు కొట్టేది మీకు. వాళ్ళందరూ మీ పార్టీలకు ఓట్లు వేసి శ్రమదార పోసి మీ పార్టీలని గెలిపిస్తుంటే వాళ్ళని మీరు వాళ్ళు బానిసలుగా చూస్తారా? వాళ్ళు మీ పార్టీకి పెట్టుబడిదారులు, వాళ్ళు మీ పార్టీకి నిర్మాతలు, వాళ్ళు మీ పార్టీకి పునాదులు. అలాంటి ప్రజల్ని మీరు ఈ రకంగా బానిస మనస్తత్వంతో మీరు చూస్తున్నారు. కనీసం జగన్మోహన్ రెడ్డి పార్టీలో జగన్మోహన్ రెడ్డి కలవటానికి ఎవరికైనా స్వేచ్ఛ ఉందా? ఎందుకు లేదండి? స్వేచ్ఛ లేదు. ఎందుకంటే మాకు తెలుసు అది స్వేచ్ఛ లేదు, లేదు. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఇవాళ ఏమైనా కలుస్తున్నాడేమో. కానీ అలాగే చంద్రబాబు నాయుడు పార్టీలో కూడా అసలు ఏ రకమైన అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. దిష్టి బొమ్మలు కూర్చుంటారు. తర్వాత పాలిట్ బ్యూరో మీటింగ్ జరుగుతుందంటే ఎవరికే విషయం చెప్పరు, వెళ్తారు, మాట్లాడతారు, అయిపోయింది, టీ తాగేయాలని అంటారు, పాలిట్ బ్యూరోలో నిర్ణయాలు తీసుకున్నారు అని చెప్తారు. కాబట్టి ఏ రకమైన చర్చ కానీ ఒక దాని మీద ఒక డిస్కషన్ కానీ ఏమీ లేకోకుండా ఒక వ్యక్తి చెప్పిన దాన్ని మొత్తం క్యాబినెట్ ఆమోదించినట్టుగా పాలిట్ బ్యూరో ఆమోదించేసి పార్టీ నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ నిర్ణయాన్ని కూడా అంతే. క్యాబినెట్లో అసలు మినిస్టర్లకే తెలియదు ఏం చేస్తున్నారు అనేది. కాబట్టి వాళ్ళు సంతకం పెట్టి వెళ్ళటం వరకే వాళ్ళ పని. కాబట్టి ఇదంతా కూడా ఒక నియంతృత్వ ధోరణిలో ఏకపక్షంగా వాళ్ళకు అనుకూలమైనటువంటి విధంగా ప్రభుత్వాన్ని మార్చుకుని నిర్ణయాలు తీసుకుని చేస్తున్నారే తప్ప ఒక డేటా బేస్డ్ నిర్ణయాలు లేవు ప్రభుత్వాల్లో, డేటా బేస్డ్ డెసిషన్స్ లేవు. అది నేను చెప్పేది. కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవాలంటే దాని మీద ఎంతో సమాచారం తెచ్చుకోవాలి, దాని మీద ఎంతో డిస్కషన్ చేయాలి, దాన్ని ప్రజల్లోకి వదలాలి, సోషల్ మీడియాలో వదలాలి, తర్వాత అసెంబ్లీలో చర్చించాలి, అసెంబ్లీలో చర్చించిన తర్వాత కౌన్సిల్లో చర్చించాలి. ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి రావాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా ఒక మనిషి అనుకున్నట్టుగా చేసేసి ఏకపక్షంగా చేసేస్తే అది ప్రజాభిప్రాయం అవుతుంది కదా. ఇప్పుడు పామన్ నియోజకవర్గంలో మేడం గారు పోటీ చేశారు. ఆ ప్రాంతంలో చాలా బలంగా పరిచయాలు ఉన్నాయి మీకు. ఎన్టీఆర్ గారు ఇలాంటి ఊర్లోనే మేడం గెలిచారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు? ఆ స్థాయికి రాలేదు. మేము ప్రస్తుతానికి పార్టీకి పనిచేస్తున్నాము. పోటీ ఎక్కడ చేయాలనే దాని మీద ఇంకా నిర్ణయాలు తీసుకోలేదు. చేస్తాము, మా పార్టీ తరఫున మేము పోటీ చేస్తాము. కాబట్టి ఎక్కడ అనేటువంటిది ఇంకా అలాంటి నిర్ణయం డేటాబేస్డ్గా చేసుకుంటాము.
డేటాబేస్గా ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది ఆ క్షణాన్ని బట్టి అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. ఏమన్నా మెయిన్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది సార్? మెయిన్ పార్టీలే ఉంది, ఆయన మెయిన్ పార్టీలు ఇప్పుడు చెప్పేదంతా మళ్ళీ అది అంతా విని మీరు అదే చెప్తారు అంటే మీకు ఎందుకు అంతా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ మాకు అర్థం కాదు. ఏమండి మెయిన్ పార్టీ ఏం కాదు, అది మెయిన్ పార్టీ అయ్యింది మా వల్ల, మీ వల్ల, మైనారిటీల వల్ల, ఎస్సీల వల్ల, ఎస్టీల వల్ల, బీసీల వల్ల అది మెయిన్ పార్టీ అయింది. ఇప్పుడు మేము పక్కకట్టు జరిగామంటే ఇది మైనారిటీ పార్టీ అయిపోద్ది ఏండి. అందువల్ల అదేం మెయిన్ పార్టీ ఏం కాదు, ఇక 4 రూపాయలు ఉన్నాయి కాబట్టి మెయిన్ పార్టీ ఏం కాదు, అది డబ్బులుంటే చాలదు. పరిచయాలు ఇంకా అలా కంటిన్యూ అవుతున్నాయి వైసీపీలో? ఎవరితో? ఎవరైనా మీకు? నేను ఎవరిని వ్యతిరేకం కాదు, చంద్రబాబుకి వ్యతిరేకం కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం కాదు ఏండి. కానీ విషయాల మీద, విధానాల మీద వ్యతిరేకిస్తాను ఏండి. జాతి తర్వాత ఎప్పుడైనా కలిసారా జగన్ గారిని, మేడం గారు కానీ మీరు కానీ? మేము కలలేదు. అప్పుడు మీటింగ్ మనం గుంటూరులో వర్గీకరణకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టినప్పుడు వర్గీకరణకి వ్యతిరేక విధానానికి మీరు మద్దతు ఇవ్వండి అని అడగడానికి వెళ్ళాం. ఆయన ఏమన్నాడు, నాకు మా దగ్గర ఇద్దరు కూడా అంటే ఎందుకని అవగాహన లేకపోవడం వల్ల, లేకపోతే ఎందుకని? ఏదో ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నాడు ఆయన కూడా. అది సేమ్ చంద్రబాబు డ్రామా ఆడుతున్నాడు ఆయన. కాబట్టి చంద్రబాబు మాలో ఏమన్నా అనుకొని నేను మాదిగలకే చేస్తానని చెప్తున్నాడు, వన్ సైడ్. మేము అడిగింది ఏంటంటే మరి ఆయన అలా తీసుకున్నాడు కదండి, మీరు మాలలకే చేస్తానండి, ఇప్పుడు మాదిగలు చేయొద్దని మేము అంటలేదు, కానీ మాలలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పండి, వర్గీకరణకి వ్యతిరేకించండి అని మేము చెప్తుంటే అది వినలేదు ఆయన. అందుకని మేము అతనిలో కలవలేదు, మేము కలవం ఏంటి, మాకు కలవాల్సిన అవసరం లేదు. ఓట్లన్నీ మేమే ఇస్తూ మీరు మాకు మా ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితులు వచ్చినప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయనప్పుడు మేము ఎలా మీకు మద్దతు ఇస్తాం? అంటే మన సునీల్ గారు మాట అన్నారు, కాపులు ఎస్సీ మాల కలిస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వచ్చాను. సునీల్ గారిని అడగండి, సునీల్ గారు కాపులు చేయడానికి వచ్చాడా? దళితుడు అవ్వకూడదా? మాలవాడు అవ్వకూడదా? మాలవాళ్ళు ఆల్రెడీ ముఖ్యమంత్రి చేశారు దామోదర సంజయ్ గారు. కాబట్టి ఒక ముఖ్యమంత్రి చేసిన వాళ్ళని స్థాయి దిగదారుస్తున్నాడు ఆయన, డిప్యూటీ సీఎం చేస్తానని. ఆ మాట తొందరపడి ఆయన ఎందుకంటాడు? అసలు ఆయనకి ఏం అర్హత ఉందని మాట్లాడటానికి? ఆయనకి ఏమైనా రాజకీయ పార్టీ ఉందా? ఆయనకి ఏమైనా కుల సంఘం ఉందా? ఆయన ఏముందని? ఆయన కుల సంఘం ఏదో అదే అంబేద్కర్ ఇండియా మిషన్, అది వాలంటీర్ ఆర్గనైజేషను ఏంటి. కాబట్టి మీకు ఎవరు అధికారం ఇచ్చారో అలా మాట్లాడటానికి? అంటే ఎజెండా ఏంటి, ఆయన ఎందుకని మాట్లాడారు ఆయనకే తెలియాలి, మాకు తెలియదు. మాకు అతనిపై చాలామంది నెగిటివ్ కామెంట్ చేశారు, దానిపై చాలామంది నెగిటివ్ చేస్తారు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు అని చెప్పేది ఏంటి. ఇప్పుడు కాపులు ముఖ్యమంత్రి అవ్వాలంటే కాపులు పోరాడతారండి, దళితులు ముఖ్యమంత్రి కావాలంటే దళితులు పోరాడతారండి, బీసీ వాళ్ళు ముఖ్యమంత్రి కావాలి బీసీ వాడు పోరాడతాడు. మీరేంటి కాపులు ముఖ్యమంత్రి మీరు చేస్తారా? అసలు నీ ఎస్సీ నీ మాట వినరు ఎవరు? అసలు మనం కలుద్దాం తిరుగుదాం అనేది మంచిదే కదా నిర్ణయం, కాపులు మాలలు కలిసిపోదాం అనేది. కాపులు మాలలో ఎట్లా కలుస్తారు? ఇప్పుడు అది ఏ షరతులతో కలుస్తారు ఏంటి? కలుస్తారు మంచిదే, కానీ ఆయన వెళ్ళి ఆయన గ్రూపులో ఉన్నాడు కదా, బీజేపీ గ్రూపులో ఉన్నాడు కదా, ఆయనంతా సనాతనవాదంలో ఉన్నాడు కదా, ఆయన అంబేద్కర్ వ్యతిరేకవాదంలో ఉన్నాడు కదా, క్రిస్టియన్ల వేధింపులు గురవుతారు, క్రిస్టియన్లకి ముస్లింలకి అందరికి వ్యతిరేకవాదంలో హిందుత్వ బేసుడుగా అతను ఉన్నప్పుడు ఇవాళ గోదావరి జిల్లాల కాడ నుంచి గుంటూరు జిల్లాల వరకు ఉన్నటువంటి దళితుల మీద దాడులు చేసేది కాపులే కదా. మరి అలాంటప్పుడు కాపులతో దళితులు ఎట్ట కలిసి రాజ్యం చేస్తారు? కైగులూరు వెళ్ళారా సార్? వెళ్ళాను కదా, వెళ్ళాను. అది ఏంటి సార్ మరీ దారుణం కదా? కైగులూరు దారుణంగా చేశారండి. అరకు వినాయక నిమజ్జనం జరుగుతున్నప్పుడు అతను ఎదురు వెళ్ళాడు ఆ గ్రూపులోకి, వెళ్తున్నా ఎక్కడి నుంచి వస్తా అందులోకి వెళ్ళాడు స్కూటర్ వేసుకుంటా, ఈడేరా పట్టుకుని కొట్టండి అని చెప్పి కొట్టారు. నువ్వెంత నీ బతికెంత అని కూడా కొట్టారు. పైగా వాళ్ళ మదరాళ్ళ అడ్డం వస్తే వాళ్ళని కూడా కొట్టారు ఏండి. ఇంకా ఎక్కడున్నాం సార్ అంటే మతోన్మాదం అట్లా రెచ్చగొడుతున్నారు వాళ్ళు. బీజేపీ ఆర్ఎస్ఎస్ గ్రూపులు జనసేనలో దూరినాయి. ఆర్ఎస్ఎస్ గ్రూపులు జనసేనలో దూరి జనసేన ద్వారా వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా జనసేనకి చెడ్డ పేరు తెస్తున్నారు వాళ్ళు. ఆ విషయం పవన్ కళ్యాణ్కి అర్థం కావట్లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గ్రూపులో కూడా ఆర్ఎస్ఎస్ వర్గం చేరి మరి ఈ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా దళిత వ్యతిరేక, మైనారిటీ వ్యతిరేక, క్రిస్టియన్ వ్యతిరేక విధానాలను అమలు చేశారు. ఆయన కమ్యూనిస్ట్ భావాలు కదా. ఏం కమ్యూనిస్ట్ భావాలు? ఆయన కమ్యూనిస్ట్ భావాలు. ఇదివరకు కమ్యూనిస్ట్ ఏమో, ఆయన పెద్ద క్యాపిటలిస్ట్. ఇప్పుడు ఇప్పుడు క్యాపిటలిస్టు, ఇప్పుడు సనాతనవాది. ఆయన సనాతనవాది, బ్రాహ్మిన్స్తో ఆయనంతా కూడా బీజేపీతో లింక్లో ఉన్నాడు. కాబట్టి అది ఆయన ప్రతి వాళ్ళు కమ్యూనిస్టే అంటారు, కానీ చెప్పేదంతా ఒకటే, చేసేది ఒకటే. సార్ పిఠాపురంలో స్కూల్లో 2 వర్గాలు, అంటే మనం చెప్పుకోకూడదు, చిన్న పిల్లల్లో కూడాను ఆ కుల భావన ఎందుకు వస్తుంది, దాని మీద
జనసేన అధినేత కూడా చాలా తీవ్ర స్థాయిలో స్పందించారు. అంటే ఒక చిన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తారా అని. అంటే ఎస్సీ పిల్లల్ని అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కాపు సామాజిక పిల్లలు ఇబ్బంది పెట్టారని దాని మీద కొంతమంది వీడియోలు కూడా చేశారు. అలాగే కైగులూరులో అలాగే జరిగింది. అంటే ఈ గతంలో మనం ఎప్పుడు ఇలాంటి వాతావరణం చూడలేదు. ఎందుకని ఇటువంటి పరిస్థితులు వస్తాయి? ఎందుకు చూడలేదు, చూసాము. ఈవెన్ వైసీపీ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు దళిత లీడర్షిప్. వైసీపీ ప్రభుత్వంలో కూడా చూసాం. ఆఫ్టర్ ఆల్ కోనసీమ, అంబేద్కర్ కోనసీమ అనే జిల్లాకు పేరు పెట్టినందుకే అక్కడ కాపులందరూ వ్యతిరేకించారు. అంటే తప్ప పేరు పెడితే అదే మరి ఏమో మాకు అర్థం కావట్లేదు. ఒక జిల్లాకి ఒక కాన్స్టిట్యూషన్ రాసిన మహానుభావుడు పేరు పెడితే వీళ్ళకి ఏమి చెడ్డ వచ్చింది? వాళ్ళకి కూడా హక్కులు ఇచ్చింది ఆయనే. కాపులు కూడా, కాపులు శూద్రులే, కాపులు శూద్రులే. వీళ్ళందరికీ విజ్ఞానం లేదు, వీళ్ళకి రాజ్యాంగం తెలియదు, చట్టం తెలియదు, చరిత్ర తెలియదు, అంబేద్కర్ గురించి తెలియదు. వీళ్ళందరికీ కూడా హక్కులు ఇచ్చింది కూడా అంబేద్కరే. వీళ్ళు శూద్రులే కదా. శూద్రులందరికీ ఎక్కడ ఉన్నాయి హక్కులు? చదువు లేదు, ఉద్యోగం లేదు, స్త్రీలకు సరైనటువంటి ఇది లేదు, అభివృద్ధి లేదు. అన్నిటికీ కూడా సమానంగా ఉండాలి. ప్రాంతీయ భేదం, కుల భేదం, మత భేదం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండమని రాజ్యాంగం చెబుతుంటే రాజ్యాంగ వ్యతిరేక శక్తులతో మరి పవన్ కళ్యాణ్ చేతులు కలిపి మీరు మా యొక్క వర్గాల మీద దాడులు చేస్తుంటే కనీసం ఖండించకుండా మీరు ఉన్నారంటే మీరు కూడా అందులో భాగస్వాములు అనేది క్లియర్గా తెలుస్తుంది. అటు కాపులు కూడా పేదవాళ్లే, కాపులు కూడా వాళ్ళకి రిజర్వేషన్ కావాలి, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. మేము కాపులు ఫుల్ సపోర్ట్ చేస్తాం. మేము కాపులు అందుకు వ్యతిరేకించట్లా. మీరు సునీల్ గారి లాగే సపోర్ట్ చేస్తారు. సునీల్ ఎవడండి పక్కన పెట్టండి. అతను ఈజ్ నాట్ ఇన్ కన్సిడరేషన్ అట్ ఆల్. ఏంటి ఇప్పుడు కాపులనే కాదు, ఎన్ని వర్గాలు, అణగారిన వర్గాలు, పీడిత వర్గాలన్నీ కూడా ఒకటిగా అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయంలో మేము సపోర్ట్ చేస్తాము. ఏండి కాబట్టి అలాంటి కోనసీమ పేరు అంబేద్కర్కి పేరు పెట్టినందుకే ఇవాళ కూడా వాళ్ళు చేస్తున్నారు. సో దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేయలేకపోయాడు. మరి సుబ్రహ్మణ్యం అనేటువంటి డ్రైవర్ని చంపేసిన వాడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించాడు. శిరోమండనం చేసిన వాడికి ఏమో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే పదవులు ఇచ్చి గౌరవించాడు. ఏండి కాబట్టి ఇవన్నీ కూడా ఒక పార్టీ ఇంకో పార్టీ ఆ కులం నాకు దూరం అవుద్దామనని అందరూ కూడా దళితులకి, బీసీలకి మరి వ్యతిరేకంగా పనిచేస్తే మరి వీళ్ళని కాపాడే రక్షకుడు ఎవడు? మీకు భయం ఏంటి? కాపులు మా పార్టీకి దూరం అవుతారనే కదా నువ్వు చేసింది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. మరి మాలల దూరం అయితే ఏం చేస్తావు? అంటే అంతకంటే ఎక్కువ ఇప్పుడు జరుగుతుంది కదా. ఇప్పుడు అది వదిలేండి. మీరు ఎంతసేపు మీరు వైసీపీ అనుకూలమైన ప్రకటన నా దగ్గర నుంచి రావాలని చెప్పి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నాయని పెట్టింది వైసీపీ ప్రభుత్వమే కదా సార్ పేరు అంబేద్కర్ జిల్లా అని. పెట్టారు కానీ పెట్టలేదు కదా. పెట్టాడు, ఓకే అండి, మంచిదే. దాన్ని అమలు చేయటంలో కూడా చాలా నిర్లక్ష్యం వహించాడు ఆయన. ఏముంది, జీవో ఇచ్చారు, జిల్లా ఏర్పడింది, ఇచ్చాడు, ఒక గొడవల్లో అంచటంలో ఫెయిల్ అయ్యాడు. ఏండి మంత్రి ఇల్లే కాల్చేశారు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి మేము ఎట్లా సపోర్ట్ చేస్తాం చెప్పి సునీల్ అనేవాడు వాడేం రాజకీయ జ్ఞానం లేకుండా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. జాతి మొత్తం అవమానపరిచినట్టే. కాపులను సీఎం చేస్తానంటే నువ్వు జగన్మోహన్ రెడ్డిని చేయనట్టేగా. మరి జగన్మోహన్ రెడ్డి నీకు డీజీపీ ప్రమోషన్లు ఇప్పించి చేసినాడు కదా. మరి నువ్వు వైసీపీ అనుకూలుడు అని నువ్వు బయట ప్రచారం చేసుకుంటూ నువ్వు కాపులు సీఎం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి చేయననే కదా. కాబట్టి ఏ కుట్రలో భాగం ఇది? ఖచ్చితంగా బీజేపీ కుట్రలో ఉన్నాడు అతను. ఎవరు? సునీల్. బీజేపీ ఏం చేస్తుందంటే జగన్ని వీక్ చేయాలంటే అతని ఓటు బ్యాంక్ని డిస్టర్బ్ చేయాలి అంటే ఇది ఈ రకంగా కాపులు ఎస్సీలు కూటమి కట్టితే అప్పుడు బీజేపీ దానికి గెద్దలాగా వచ్చి తనకు పోవచ్చు అని చూస్తుంది. ఇది కూడా లాజిక్ కావచ్చు. బీజేపీతో సునీల్ గారు ఏమన్నా సత్సంబంధాలు పెట్టుకొని ఆ మాట మాట్లాడినా ఆశ్చర్యం కాదు, నిజం జరిగింది అదే, వాస్తవం అదే. అందులో భాగంగానే అతను మాట్లాడాడు. కాబట్టి అతన్ని మేము సీరియస్ తీసుకోము. ఎందుకంటే అతను ఈజ్ ఇన్ హ్యాండ్ ఇన్ గ్లవ్ విత్ బీజేపీ. సార్ చివరిగా విజయ్ కుమార్ గారు పార్టీ పెట్టారు, జడా శ్రావణ్ కుమార్ గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నారు, మీరు చేస్తున్నారు, సునీల్ ప్రయాణం చేస్తున్నారు. అంటే ఈ మాల యాక్టివిటీస్ ఉన్న ఎవరైతే పెద్ద స్కాలర్లు జాతిని ముందు తీసుకెళ్ళాలందరూ కూడా ఇన్ని వర్గాలుగా ఎందుకని విడిపోయి ఉన్నారు? అందరూ అవ్వచ్చు కదా. ఇప్పుడు మేకతోటి సుచరిత వాళ్ళ హస్బెండ్ దయాసాగర్ వీళ్ళందరూ ఉన్నారు కదా. అంటే మేము విడిపోయేమి లేము. మేము మీటింగ్ పెడితే అందరం కలిసే 4 లక్షల మందితో మీటింగ్ పెట్టాం. కులపరంగా కలిసే ఉన్నాం. మేమే విడిపోయలేము, రేపు కూడా విడిపోయి ఉన్నాం. ఖచ్చితంగా కలిసే ఉంటాం. కానీ వాళ్ళ సిద్ధాంతాలు వేరే విధంగా వేరే వాళ్ళకు ఉపయోగపడే విధంగా పనిచేస్తే మాత్రం మేము కలము. వేరే పార్టీలకు ఉపయోగపడే విధంగా, లేదా అప్పుడు ఆయన బీజేపీకో, ఒకళ్ళేమో వైసీపీకో, ఒకళ్ళు టీడీపీకో ఉపయోగపడే విధంగా మేము టీడీపీలో పనిచేసాం, వైసీపీలో పనిచేసాం,
అనేక సంవత్సరాలు పనిచేసాం. వాళ్ళ భావాలు, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, వాదనలు అన్నీ మాకు తెలుసు, విధానాలన్నీ. కాబట్టి ఆ విధానాల్లో మనకి ఏమి ప్రయారిటీ లేదనే విషయం తెలుసుకునే మేము బయటకు వచ్చాం ఏంటి. అందులో మన జాతులకి ఏ రకమైన ప్రాధాన్యత లేదు అనేటటువంటి తెలుసుకుని మేము బయటకు వచ్చాము. బయటకు వచ్చినప్పుడు మరి ఏదో కమ్మ వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కమ్మ వ్యతిరేకులందరూ ఓట్లు వేయాలి అనే భావనలు తీసుకొచ్చి వేరే కులాలను రెచ్చగొట్టి వాళ్ళ మీద ఉసిగొలిపి వాళ్ళకి మీద దాడులు జరిగితే నువ్వేం పట్టించుకోకుండా తిరిగి కేసులు పెడితే వాళ్ళకి రక్షణగా ఉండకుండా పోతే ఎట్లా? అది కమ్మ వ్యతిరేక భావనలు అనేటువంటిది లేదా రెడ్డి వ్యతిరేక భావనలు అనేటువంటివి కాదు మాకు కావాల్సింది. మాకు కావాల్సింది రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, ఆర్థిక వెసులుబాటు, ఉపాధి కల్పన ఏంటి, అభివృద్ధి పథకంలో భూమి నియామకాలు, నీళ్లు ఏంటి, ఇలాంటి వాటిల్లో మాకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ఏ పార్టీకైనా మేము సపోర్ట్ చేస్తాం, మద్దతు ఇస్తాం. సార్, ఇప్పుడు ప్రస్తుతం జనసేన అధినేత 21 సీట్లతో ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన ఏ విధంగా ముందుకెళ్తారు? వచ్చే ఎలక్షన్కి ఎలా ఉందంటారు జనసేన ఫేవర్? నాకు తెలిసినంతవరకు జనసేన ఆయన చెప్తున్నాడు కదండి, మేము ఇంకో 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటామని కూటమితో కలిసి ఉంటామంటే బీజేపీని ఈ 15 సంవత్సరాల్లో బలోపేతం చేయడానికి అతను అంటే అణచివేయబడతామే ఇంకా మిగతా ఒకళ్ళు అతని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే భవిష్యత్తులో అతని పార్టీ బీజేపీలు విలీనమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అతని పార్టీకి బీజేపీకి పెద్ద తేడా ఏం లేదు విధానపరంగా చూసుకున్నప్పుడు. నీకు పార్టీ ఎందుకు బీజేపీలో చేరమంటారు? సో బీజేపీని వృద్ధి చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ద్వారా ఓ 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక తృతీయ ప్రత్యామ్నాయ శక్తిగా వాళ్ళు ఎదగాలని చూస్తున్నారు. అప్పటి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉంటుంది? అదే చెప్పేది. ఇప్పుడైతే నువ్వైతే అనుకుంటున్నావు, కానీ ప్రజలు అనుకోవాలి కదా, ఈవెన్ కాపులు అనుకోవాలి కదా ఏంటి. కాపులకి ఏం చేసావు నువ్వు? అయితే మాలా ముస్లిము మాదిల కంటే కాపులు చాలా ఐక్యంగా ఉన్నట్టున్నారు రాష్ట్రంలో. ఏం లేరు, ఐక్యంగా అనేది లేరు. ఎందుకంటే ఎక్కడ అప్రూవ్ అయింది అది? నీకు వచ్చింది 7% ఓట్లు రాలా, కాపులు దాదాపు 15% ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో. అంటే టీడీపీ జనసేన ఎఫెక్ట్ 40-70 నియోజకవర్గాలు చూపించింది. మీకు పొత్తు వల్ల లాభం కలిగింది, కానీ నీకు వచ్చింది 7% ఓట్లే. 7% ఓట్లు అంటే నీకు 15% కాపులు ఉన్నప్పుడు సగమే కదా వేసింది నీకు. కాబట్టి మీకు కులం మొత్తం నీ వెనక లేదు. కాంగ్రెస్ పార్టీకి లేరు, ఓన్లీ వైసీపీకి వేశారు మిగతా వాళ్ళు వైసీపీకి వేశారు. కాబట్టి చంద్రబాబుకి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది, ప్రజలు అసంతృప్తితో ఉన్నారు, అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి, మెజారిటీ కులాలు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఇది చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే 1.5 సంవత్సరం 2 ఏళ్ల లోపే ప్రజల అభిమానాన్ని కోల్పోయింది. పవన్ కళ్యాణ్ అంతకంటే కోల్పోయాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎవరికి ఈ సొంత కులానికి కూడా ఏం చేయలే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అతని మాట ఏం సాగదు ఇక్కడ కుటుంబ ప్రభుత్వంలో. ఇవాళ కమ్మవారికి కాపు వారికి కూడా విపరీతమైనటువంటి అంతర్గత యుద్ధం జరుగుతుంది, కుమ్ములాటలు జరుగుతున్నాయి. పోస్టింగుల్లో కానీ, నిధుల్లో కానీ, మరి పదవుల పెంపకంలో కానీ, వీటిల్లో అన్నింటిలో కూడా కాంట్రాక్టుల విషయంలో కానీ, బిల్లు పేమెంట్స్ విషయంలో కానీ పెద్ద అంతర్గత పోరు జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మరి నష్టపోయినటువంటి కాపులు పవన్ కళ్యాణ్ ఎంత మేరకి సపోర్ట్ చేస్తారు వచ్చే ఎన్నికలు అనేది కొద్దిగా అది అనుమానాస్పదం. సార్, మొన్న సంక్రాంతికి కోట్లలో పందాలు జరిగినాయి. దానికి సంబంధించి ఓపెన్గా రోడ్ల మీదే రకరకాలుగా ఆటలు జరిగాయి. అది చాలా అందరు కూడా ఆందోళన కలిగించే అంశం ఉంది దాని మీద. అదే ఇప్పుడు గత ప్రభుత్వంలో వంశీ గారు లేదంటే కొడాలి నాని వీళ్ళు క్యాసినోలు పెట్టారు, వీళ్ళు కోట్లు కుమ్ముకున్నారు, వాళ్ళు ఏదో పెద్ద క్యాసినో పెడతాం ఏదో అక్రమమైనటువంటి విషయమని, అదేదో చట్ట వ్యతిరేకమైనటువంటిదని వాళ్ళు ఏదో చెప్పి వాళ్ళని రకాలుగా వేధించడం మనం చూసాం. మరి మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో అటు చేశారు, మరి మీ ప్రభుత్వంలో జరుగుతున్నాయి ఇప్పుడు మరి అందుకని డబుల్ జరుగుతున్నాయి. కోటాను కోట్లు 100 కోట్ల రూపాయలు చేతులు మారిన చూద్దాంలో మీరేం చర్యలు తీసుకున్నారు? ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవరి మీద కేసులు పెట్టారు? కాబట్టి చట్టం పెట్టండి. ఇందులో ఇట్లాంటివి చేయకుండా చట్టం లేని వాటి మీద చట్టాలు చేయాలి, శిక్షలు పెట్టాలి. శిక్షలు పెట్టి ఇట్లాంటివి నిరోధించాలి రాష్ట్రంలో. ఏంటి గ్యాంబ్లింగ్, ఏంటి కోడి పందాలు? వాళ్ళు కూడా అవి కూడా మనలాంటి జీవాలే కదా, వాటిని కత్తులు కట్టి వాటిని కొట్టుకుని అదో సంతోషంగా చూడటం అనేటువంటిది, అదొక పెద్ద వినోదంగా చూడటం అనేటువంటిది బ్యాన్ చేయాల్సినటువంటి పరిస్థితి. జై భీమ్.